హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు నా వీడియోస్లో తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు నేను కొబ్బరి నూనె ఇంట్లో కొబ్బరి మనకి మిగిలిపోతే వేస్ట్ చేయకుండా కొబ్బరి నూనె ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మీరు కొబ్బరి చిప్పలన్నీ కూడా తురుముకోండి. తురిమిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి ఆ పాలన్నిటిని కూడా ఒక బౌల్లోకి పిండేసుకోండి. పాలు మిగిలిపోతాయి కదండి, మనకి చాలా వస్తాయన్నమాట ఈ కొబ్బరిలో. ఎక్కువ కొబ్బరి మీరు ఎప్పుడన్నా కొబ్బరి నూనె తయారు చేస్తే మాత్రం ఎక్కువగా క్వాంటిటీ కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడే చేసేసుకోండి. కొంచెం కొబ్బరి 2 చిప్పలు అయితే మీకు తక్కువ ఆయిల్ వస్తుంది, పని కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది మనకి పని కొంచెం ఓపిక చేసుకొని చేయాల్సిన ఈ కొబ్బరి నూనె మాత్రం చాలా టైం పడుతుంది. చూసి మీరు చేయండి. ఈ పాలు తీసేసిన తర్వాత ఒక 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇలా గడ్డ కడుతుంది. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేస్తున్నానండి ఇది. ఇప్పుడు మీరు పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టేసి ఈ గడ్డ కట్టిన ఈ మిశ్రమం అంతా కూడా ఈ దీంట్లో గిన్నెలో వేసేసి వేడి చేయండి. ఇది మనకు ఒక 20 నిమిషాల దాకా పడుతుందండి. కొంచెం నాకు వాటర్ ఎక్కువగా అయిపోయేసరికి ఇది కొంచెం టైం పట్టింది, ఒక 15 నిమిషాల దాకా పట్టింది. ఇప్పుడు ఇది ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, కొబ్బరి నూనె. కానీ చేతులన్నీ కూడా గుంజేయండి బాగా. మనకి కొబ్బరి తురుమాలంటే కూడా చాలా పని ఇది. కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే ఈ పని స్టార్ట్ చేసుకోండి. కొబ్బరి నూనె తయారు చేయడం పెట్టుకోండి పని. లేదంటే 1-2 చిప్పలతోని మనకి కొబ్బరి నూనె తక్కువ ఆయిల్ వస్తుంది, పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇది రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇది మనకి ఒక 3 కొబ్బరికాయలు 4 కొబ్బరికాయల మిశ్రమం అండి ఇదంతా. 4 కొబ్బరికాయలకి ఇంత ఆయిల్ వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇలా కొంచెం మనకి దగ్గర పడుతున్న టైంలో ఈ మరీ గట్టిగా అయిపోతే కూడా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి ఈ కొబ్బరి మిశ్రమం అంతా. ఇలా ఉన్నప్పుడు కొంచెం మనకి ఈ కొబ్బరి మనకి మెత్తగా తగులుతున్నప్పుడే దీన్ని తీసేయండి. లేదంటే మటుకు గట్టిగా అయిపోతే మటుకు మాడు వాసన వస్తుంది, కొబ్బరి నూనె అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీరు చేసిన పని అంతా. చూసారు కదా, ఇప్పుడు ఈ టైంలో మీరు బంద్ చేసేయండి. కొబ్బరి నూనె ఒక బౌల్లో కానీ గాజు సీసాలో కానీ మీరు స్టోర్ చేసి పెట్టేసుకోండి చల్లారిన తర్వాత. చూసారు కదా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ప్యూర్ కొబ్బరి నూనె. హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు, బాడీ మసాజ్కి వాడుకోవచ్చు, మీరు దేవుడి దీపానికి కూడా వాడుకోవచ్చు అండి. ఇది చక్కగా మీరు ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. కొబ్బరి చిప్పలన్నీ పడేయకుండా రెడీ చేసేసుకోండి. కాకపోతే నాకు కొంచెం పని ఎక్కువగా అనిపించింది ఇది మాత్రం. దీనికంటే మనం ఒక 10 కేజీల మంచి ఎండు కొబ్బరి తీసుకొని మిల్లుకి ఇచ్చేసి పట్టించుకుంటే మనకి దాదాపు ఒక 5 కేజీల నూనె వస్తుందండి. అది బెటరు. ఎందుకంటే నాకైతే చాలా పెద్ద పని అనిపించింది కొబ్బరి నూనె తయారు చేయడం. ప్యూర్ వస్తుంది, కానీ మీరు ఓపికతో చేసుకుంటే అది మీ ఇష్టం. మీకు కానీ నచ్చినట్లయితే మీరు ఈ విధంగా కూడా ట్రై చేయండి, వేస్ట్ కాకుండా కొబ్బరిని. చూసారు కదండి, మంచి ప్యూర్ కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా చాలా మంచిదండి, చిన్నపిల్లలకి. మీరు ఇలాంటి ఆయిల్ ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.